కొట్టలేదు మామ, ఆ పండు కావాలని. ఏమైంది? మామ నా మీద అలిగిండా ఏంది? నా మాట నమ్ము మామ. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పినా మామ? అంటే అప్పుడప్పుడు చెప్పిందనుకో, కానీ ఇప్పుడు చెప్తుంది మాత్రం నిజం మావా? అబ్బా, ఆ గీత దెబ్బలకి నాకు సంబంధం లేదు మావా. నా మాట నమ్ము మావా, నీ కాళ్ళు ముక్కుతా. అయ్యో సారీ మామా, చూసుకోలే మామా. తెలివైనడు కదా, నువ్వు నమ్మవు కదా అంటున్నాను. నేనేస్తలే. నీ కోపం తెప్పించినందుకు సారీ మామా. నాతో మాట్లాడు మామా. నువ్వు చెప్పినవని దానికి సారీ చెప్పినా, లేకుంటే చెమడాలు తీసేదాన్ని. అంత కష్టపడక్కర్లేదు, వచ్చి పైన పడుకో. ఇది నీకోసమే మామా. అంటే నేను పడుకుంటే నా పక్కన పడుకోవు కదా మామా, గందుకే తిండి దుప్పటి తెచ్చిన. ఒక్కడివే పడుకుంటావా, లేకుంటే నన్ను కూడా తోడు రమ్మంటావా? పో మామా, నువ్వు పిలిస్తే తోడు పడుకోవడానికి దేవుడు వస్తాడు. చిన్న పిల్లల లెక్క గొడవ చేస్తావు. తెల్లారి క్షమిద్దు గాని దా పడుకుందు గాని. చూడు, నువ్వు గీతను కొట్టావో లేదో నాకు తెలియదు, కానీ అందరు నిన్ను దోషలా చూశారు. నా పెంపకాన్ని అవమానించారు. నీలాంటి అల్లరి పిల్ల వాళ్ళ స్కూల్లో వద్దన్నారు. నా కంటి ముందే ఆ పాప కాలు పట్టించారు. ఇదంతా నీకు మామూలే కావచ్చు, దానివల్ల నువ్వు బాధపడకపోవచ్చు,
కానీ ఈ మామ బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఆ బాధ పోయి నీతో మాట్లాడాలంటే ఏ స్కూల్లో నిన్ను అవమానించారో అదే స్కూల్లో నిన్ను అభినందించాలి. ఏ ప్రిన్సిపాల్ నువ్వు తప్పు చేసావన్నాడు అదే ప్రిన్సిపాల్ నువ్వు గొప్పదాను అనాలి. నీ వల్ల తలదించుకుని మామ వాళ్ళ ముందు తల ఎత్తుకోవాలి. అలా చేసిన రోజే నేను నీతో మాట్లాడతాను, ప్రేమగా మాట్లాడతాను, ఇష్టంగా మాట్లాడతాను. అప్పటి వరకు గత్యంతరం లేక మాట్లాడతాను. నీకు నిజంగా మీ మామ ప్రేమగా మాట్లాడడం కావాలంటే నేను కోరినట్టు చేసి చూయించు, లేదా నా ప్రేమని మర్చిపో. నీతో మాట్లాడాలంటే ఏ స్కూల్లో నిన్ను అవమానించారో అదే స్కూల్లో నిన్ను అభినందించాలి. మామ నాతోని మాట్లాడాలి, ప్రేమతోని మాట్లాడాలి. అందుకోసం మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రిన్సిపల్ సార్తోని పొగిడించుకోవాలి, మా మామని ఖుషి చేయాలి. ఎస్, చేస్తా, చేసి చూపిస్తా.
పంతం ఎక్కువే. అయ్యో, ఇలా పడుకుంటే ప్రాజెక్ట్ ఎలాగా? ఏం చేద్దాం? ఆ? నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం. రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం. వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం. సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది. షబ్బా. ఇంత కష్టపడి తయారు చేస్తున్నావు, దీనివల్ల నీకేమొస్తుందమ్మా? మంచి పేరు వస్తుంది నానమ్మ గారండి. నా ప్రాజెక్ట్ ఆ. నచ్చితే ఫస్ట్ ప్రైజ్ కూడా వస్తుంది. అమ్మో! అవునా? ప్రైజ్ అంటే కనీసం ₹1,00,00,000 వస్తాయా? ₹1,00,00,000 రావు నానమ్మ గారండి. ఆ? మరి కప్పిస్తారండి. ఆ? ఆ, కప్ప, కాపీ కప్ప, టీ కప్ప. అయ్యో రామ, కప్ అంటే ఆ కప్పు కాదండి. పోటీలో గెలుస్తే ఇస్తారే. ఓ, ఆ కప్ప. వెండిదిస్తారా, బంగారం తీస్తారా? ఇత్తడిదిస్తారండి. ఎత్తడిదా? ఆ, చి 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 చి. ఆ మాత్రం దానికి నిద్ర మానుకుని డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ చెయ్యాలా? చేస్తానని స్కూల్లో పేరిచ్చాను నానమ్మ గారండి. ఖచ్చితంగా చేయాల్సిందే నానమ్మ గారండి. సాన్లే, ఏం బొమ్మ చేస్తున్నావు? గుడండి. గుడా? ఆ, అవునులే, మనకు అంతకు మించిన ఆలోచనలు ఏమొస్తాయి? ఒక పక్క తీర్థం, మరో పక్క ప్రసాదం పెట్టి మధ్యలో ముద్దపప్పు పెట్టు. ఎందుకండి? భక్తులకు పెట్టడానికి. ఐడియా బాగుందండి. వెళ్ళి ముద్దపప్పు వండండి. అయ్యో, నోటి దురద. నువ్వు చేసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తానే.
చెయ్యవే చెయ్యి. ఈ సైన్స్ ఫేర్ అడ్డం పెట్టుకుని ఆ శ్వేతకి నీకు మధ్య చిచ్చు పెడతాను. ఇద్దరు పిచ్చ కొట్టుడు కొట్టుకునేలా చేస్తాను. ఇంతకీ నీ కూతురు ఏం బొమ్మేస్తుందక్కా? అవునవునే, ఇంతకీ ఇదెక్కడుంది? ఆ, అటు చూద్దాం పద. పండు, ఏం చేస్తున్నావే? మేకప్ కిట్ చేస్తున్నానమ్మా. సైన్స్ ఫేర్ లో మేకప్ కిట్ ఎందుకు? మేకప్ వల్ల దేశానికి ఎన్ని లాభాలుంటాయో చెప్పడానికమ్మా. మేకప్ వల్ల దేశానికి లాభమా? ఏంటది? మనం మేకప్ వేసుకోవడం వల్లే కదా చాలా మంది పిచ్చివాళ్ళు అయిపోకుండా ఉన్నారు. అదే మనం మేకప్ తీసేస్తే మన ఫేస్ మనమే చూసుకోవాలంటే చచ్చుండే వాళ్ళమమ్మా. నిజమే నిజమే. ఒకసారి మీ అమ్మను మేకప్ లేకుండా చూడడం వల్లే పాపం నా బ్రెయిన్ పాడైపోయిందని మా ఆయన అంటూ ఉంటారు. నువ్వేదో పెద్ద మేధావైనట్టు. సర్లే, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోమ్మా. పద. మామా మామా, ఈ సైన్స్ ఫేర్ లో గెలవాలని ఆశీర్వదించు మామా. ఆల్ ది బెస్ట్ చెప్పు మామా. అమ్మో, అద్భుతంగా తయారు చేసింది. మామా మామా, ఏంది పిలుస్తుంటే పక్కింటోళ్ళకి వెళ్ళిపోతున్నావు? ఈ పోటీలో గెలవడానికి ఇష్టం లేదా? ఇగో చూడు, రాత్రంతా నిద్ర లేకుండా కష్టపడి చేసిన ఇవన్నీ ఎవరి కోసం? నీ కోసం కాదా? నేను ఇప్పుడు ఓడిపోయిననుకో, దానికి నువ్వే బాధ్యుడు అవుతావు. ఏంది పిలిచిన పట్టించుకోడు? ఇగో మామా, ఏంది మామా పిలుస్తుంటే పలకట్లా? నేను నీతో మాట్లాడను. ఏ స్కూల్లో అయితే నేను తలదించుకున్నట్టు చేసావో అదే స్కూల్లో నేను తలెత్తుకునే పని చేయాలి. తిట్టిన టీచర్స్తోనే పొగిడించుకోవాలి. శ్వేత చెడ్డది అన్న వాళ్ళు గుడ్ గర్ల్ అనాలి. అప్పుడే నీతో మాట్లాడతా.